హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రవంతి రాజు కెనడా కబుర్లు. ఈ రోజు నేను మీకు మా పాప డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో మేము ఎలా రెడీ అవుతాము, నాట్ ఎలా వేసుకుంటాము, మేకప్ ఎలా వేసుకుంటామో అదంతా చూపించేస్తాను. ప్లీజ్ డూ వాచ్. సో ఫస్ట్ హెయిర్ని టైట్గా వేసుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి నేను మన టైట్ రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసేసి టైట్గా వేసేస్తాను. ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ మొత్తం అయిపోయింది. సో వీళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్కి ఇంతే చేయాలి ప్రస్తుతానికి. సో అందుకని చెప్పి ఇంతవరకు చేసేసాను. నా ఇప్పుడు మేకప్ చూపించేసాను. అంటే చాలా నార్మల్గా ఫేస్ పౌడర్ వేసుకొని ఒక క్రీమ్ రాసుకొని లేకపోతే కాంపాక్ట్ ఫౌండేషన్ వేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి అలా కాదు. సీరమ్లు, మాయిశ్చరైజర్లు, కాన్సిలర్స్, కాంపాక్ట్ పౌడరు, ఫౌండేషన్స్ అవన్నీ ఉంటేనే మేకప్. సో ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తాను ఫస్ట్ స్కిన్కి. బిఫోర్ దట్ స్కిన్ అంతటికి మేకప్ పట్టడానికి మనం కోల్డ్ వాటర్లో కొంచెం సేపు స్కిన్ని డిప్ చేసి ఉంచాలి. లైక్ కోల్డ్ వాటర్తోనో కోల్డ్ క్లాత్తోనో ఫేస్ని అంతా అబ్జర్వ్ చేసుకునేదాకా ఉంచుకోవాలి. అలా చేసుకుంటే మేకప్ బాగా పడుతుంది అనమాట. ఆ పాప స్కిన్కి 2 టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ కలిపితేనే దీని స్కిన్ బాగుంటుంది అనమాట, గ్లో. సో ఫైనల్లీ మేకప్ అయిపోయింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఆర్నమెంట్స్ పెట్టేసుకోవడం అనమాట. ఫైనల్లీ వీఆర్ రెడీ. ఇంకా పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాం పదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావంతి రాజు కెనడా కబుర్లు.